హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ గైస్. ఇవాళ డేట్ వచ్చేసి June 10 అండ్ గైస్ మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ గైస్ ఈ వీడియోలో మనము మన స్వింగ్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియో అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాము. ఇవాళ మన స్వింగ్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియో మోర్ దెన్ 1% అయితే ఫాలో అవ్వడం జరిగింది అనమాట. మోర్ దెన్ 1% అయితే ఫాలో అవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్గా మీరు ఇక్కడ గమనిస్తే మన పోర్ట్ఫోలియో అరౌండ్ 3.68% అయితే ఫాలో అవ్వడం జరిగింది. అండ్ నా కరెంట్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే 1,05,000 ఉందన్నమాట. అండ్ కరెంట్ వాల్యూ ఆఫ్ ద పోర్ట్ఫోలియో చూస్తే 1,01,000 ఉంది. ఓకే, సో రీసెంట్ టైమ్స్లో ఈ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వల్ల మన మార్కెట్స్ అయితే ఫాలో అవ్వడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా మన పోర్ట్ఫోలియో కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న నెగిటివ్ వాల్యూస్ అనేవి టెంపరీ గైస్. పెరగడం తగ్గడం అనేది ఈ టెంపరీ అనమాట, మార్కెట్ ఫ్లక్చుయేషన్స్. అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద మంత్ మనం మన ఇన్వెస్ట్మెంట్ పైన ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ని జనరేట్ చేశామనేది ఇంపార్టెంట్ అనమాట. సో నేను లాస్ట్ వీక్ ఓవరాల్ పిఎన్ఎల్ అయితే నేను అప్డేట్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో నేనైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ వీక్లో ఓవరాల్గా గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఏ స్టాక్లో ఎంత ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం అనేది నేను డీటెయిల్డ్గా వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తున్న వాల్యూస్ ఏవైనా సరే టెంపరీ మాత్రమే. మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ కామన్, నెగిటివ్ నుంచి పాజిటివ్ నుంచి నెగిటివ్గా పోర్ట్ఫోలియో కన్వర్ట్ అవ్వడం కామన్ అనమాట. అల్టిమేట్గా వీక్లీ, మంత్లీ, ఇయర్లీ మనం మన ఇన్వెస్ట్మెంట్ పైన రిటర్న్ జనరేట్ చేసామా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మనం చూసుకుంటే నేను లాస్ట్ వీక్లో చాలా స్టాక్స్లో నేను ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగిందనమాట. అరౌండ్ 10%, 7%, 15% వరకు అయితే నేను ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. అండ్ యాజ్ ఆఫ్ నౌ హైయెస్ట్ ప్రాఫిట్ చూస్తే మనం పైన్ ల్యాబ్స్లో అరౌండ్ 4% వరకు ఉందన్నమాట. అండ్ ఇవాళ ఇందులో మనకు 1.34% వరకు ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా పిఎన్బిలో అరౌండ్ 2.23% ఇవాళ ఫాలో అవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా మనం చూస్తే ఈరోజు ఎక్కువగా ఏ స్టాక్ గెయిన్ అయిందంటే చంబల్ ఫెర్టిలైజర్ స్టాక్స్ అండ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఇవాళ గెయిన్ అవ్వడం జరిగిందనమాట. మీరు కావాలంటే ఫెర్టిలైజర్ సెక్టార్ని అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్ని ట్రాక్ చేయండి. అవి ఈరోజు బాగా గెయిన్ అవ్వడం జరిగిందనమాట. చంబల్ ఫెర్టిలైజర్ అరౌండ్ 5% పెరిగింది. అండ్ అఫ్గాన్ అరౌండ్ 4.45% పెరగడం జరిగిందనమాట. అండ్ రిమైనింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇది పోర్ట్ఫోలియో అనమాట. అండ్ మన పోర్ట్ఫోలియోలో హయ్యెస్ట్గా ఏ స్టాక్ ఫాలో అవుతుందో చూద్దాము. సో హయ్యెస్ట్ ఫాల్ వచ్చేసి ఎందులో ఉందంటే బ్రిగేడ్లో అరౌండ్ 18% వరకు అయితే స్టాక్ ఫాలో అవ్వడం జరిగింది. నెక్స్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ 17% వరకు అయితే ఫాలో అవ్వడం జరిగింది. పీజీఎల్ అరౌండ్ 17% ఫాలో అవ్వడం జరిగింది అనమాట. ఈ విధంగా పోర్ట్ఫోలియోలో టాప్ ఫాలోయింగ్ స్టాక్స్ని మీరు గమనించవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ అంటే ఇవి కనిపిస్తున్న నెగిటివ్ వాల్యూస్ అనేది ఇంపర్మనెంట్, ఇవి చేంజ్ అయ్యేవి. నేను అప్కమింగ్ వీడియోస్లో నా పోర్ట్ఫోలియో అప్డేట్ చేస్తూ ఉంటాను కదా, అందులో నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. లాస్ట్ టైం బ్రిగేడ్లో 18% హైయెస్ట్ లాస్ ఉంది, కళ్యాణ్ జ్యువెలర్స్లో 17%, పీజీఎల్లో 17%, కేఈసీలో 15%, బీసాఫ్ట్లో అరౌండ్ 14%, 5 స్టార్లో 13.5%, జుబుల్ ఫుడ్లో అరౌండ్ 12%. ఇవన్నీ మీరు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీరు చూడొచ్చు అనమాట. అంటే ఈ స్టాక్స్ అంటే ఫాలో అయిన తర్వాత అగైన్ ప్రాఫిట్ ఇచ్చినా లేదా అనేది మీరు ఆ వీడియోస్లో చూడొచ్చు అనమాట. నేను కూడా మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో నేను పాజిటివ్ ఉన్న స్టాక్స్ చూపిస్తున్నాను, నెగిటివ్ ఉన్న స్టాక్స్ పాజిటివ్, నెగిటివ్ అన్నీ అంటే మన పోర్ట్ఫోలియోలో ఏముందనేది మీకు ట్రాన్స్పరెంట్గా, క్లియర్ కట్గా చూపించడం జరుగుతుందన్నమాట. అండ్ గైజ్ ఏదైనా సరే ఇక్కడ నేను నా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకున్న స్టాక్స్ ఏదైనా సరే నేను గూగుల్ షీట్ని బేస్ చేసి యాడ్ చేసుకోవడం జరిగిందనమాట. ఒక ఖచ్చితమైన డిసిప్లిన్ అయితే నేను ఫాలో అవ్వడం జరుగుతుంది. అండ్ నా క్లయింట్స్ కూడా ఫాలో అవ్వడం జరుగుతుందన్నమాట. సో డిసిప్లిన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూ కనబడగానే మనం ఎగ్జిట్ అయిపోవడం కాదు, హోల్డ్ చేయాలా, హోల్డ్ చేసిన పేషెన్స్ ఉండాలా, హోల్డ్ చేయాలా, సో కామ్గా ఉండాలా. సో మనకు ఆటోమేటిక్గా రిటర్న్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. మార్కెట్ సెటిల్ డౌన్ అవుతుంది అండ్ అగైన్ పుంజుకోవడం జరుగుతుందన్నమాట. అప్పుడు మన పోర్ట్ఫోలియో మంచిగా కన్సిస్టెంట్గా రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ గూగుల్ షీట్ని చూస్తే యాజ్ ఆఫ్ నౌ గ్రీన్ ఏరియాలో వచ్చేసి అరౌండ్ 52 స్టాక్స్ వరకు ఉన్నాయన్నమాట. లాస్ట్ స్టాక్ వచ్చేసి టెక్నోయి, సో 52 వరకు ఉన్నాయన్నమాట. ఈ స్టాక్స్ మనం ఈజీగా మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అండ్ డీటెయిల్డ్గా వీడియో చేయడం జరిగింది దీనిపైన, గూగుల్ షీట్ పైన డీటెయిల్డ్గా వీడియో అయితే చేయడం జరిగిందనమాట. ఆ వీడియో మీరు గమనించవచ్చు, మన ఛానల్ పైన అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ గూగుల్ షీట్ కావాలనుకునేవారు నాకు వాట్సాప్ పైన కనెక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ నెంబర్ నేను మన ఛానల్ దగ్గర ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ గైజ్ ఇంకోటి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్తో పాటు ఇప్పుడు మనము ఇంట్రాడే ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. స్వింగ్ ట్రేడింగ్ అంటే స్వింగ్ ట్రేడింగ్ ప్లస్ ఇంట్రాడే ట్రేడింగ్ అనమాట. జీరో లాస్ స్ట్రాటజీతో స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. దాని యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను రాబోయే రోజుల్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికోసం అయితే మీరు అప్డేట్లో ఉండండి. స్వింగ్ ప్లస్ ఇంట్రాడే అనమాట, జీరో లాస్ ఉంటుంది. ఓకే, స్వింగ్ని ఇంట్రాడేతో కంబైన్ చేసి మనం ఓ స్ట్రాటజీ క్రియేట్ చేయడం జరిగిందనమాట. అందులో మనకు జీరో లాస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ స్ట్రాటజీ పైన అయితే నేను వర్క్ చేస్తున్నాను. అండ్ ఫైనల్ రిజల్ట్ వచ్చాక మీకైతే
అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, స్వింగ్ ప్లేస్ ఇంట్రాడే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కూడా నాకు వాట్సాప్ పైన హాయ్ అని పెట్టండి. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏంటున్నా నాకు కామెంట్ చేయండి, లేకపోతే వాట్సాప్ పైన కనెక్ట్ అవ్వండి. ఓకే, సో ఇదనమాట ఇవాళ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియోని ఎంతమంది అయితే లైక్ చేస్తారో అంత ఎక్కువగా మన వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.